హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని. ఈరోజైతే నేను మినప వడలు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నా పెళ్ళైన కాంచి నేను చేయడం అయితే రెగ్యులర్గా కాకుండా నార్మల్గా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అట్లా చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. సో ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిద్దాం. ఇలా కప్పు మినపప్పు అయితే తీసుకొని నానబెట్టుకుంటున్నాను. నేనైతే 4 hours నానబెట్టుకున్నాను. నానబెట్టి మిక్సీ అయితే పట్టాను. మరీ దోశ ప్యాటర్న్లా కాకుండా కొంచెం గట్టిగా అయితే పట్టుకోవాలి, వాటర్ ఎక్కువ వేయద్దు. నేను చట్నీ కూడా నైటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేసేది చాలా లేట్గా లేస్తాం, మళ్ళీ మా ఆయనకి లంచ్గా ప్రిపేర్ చేయడము, టిఫిన్కి ఇబ్బంది అవుతుంది అనేసి నేను చట్నీ కూడా నైటే చేసి పెట్టుకుంటాను. 2 days మందం అయితే చట్నీ చేసి పెట్టుకుంటాను. అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఇవైతే వేసుకుంటున్నాను. ఈ పిండిని మాత్రం ఏ వాటర్ లేకుండా అలాగే మిక్సీ పట్టినాం కదా, అదే పిండిని కొంచెం కలుపుకోవాలి. అంతేగాని వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే వడలు అయితే పేలిపోతాయి అన్నమాట. ఆయిల్లో వేయడంగానే వాటర్గా అయ్యి పేలిపోతాయి. సో నేనైతే ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్, తగినంత సాల్ట్ మరి ఎక్కువైతే బాగోదు కదా, కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువ అవ్వద్దు. కొంతమంది మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బంది అనిపించి పెద్ద మిక్సీ జార్లో వేసి వాటర్ కలపాల్సి వస్తే అప్పుడు కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే నేను ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే వేసి కలుపుకున్నాను. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే కూడా మేము ఇలానే చేస్తాము. ముందుగా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే వాటర్ అంటే మన చెయ్యికి యాడ్ చేసుకోవాలి. నేనైతే చెయ్యితో వేస్తే నాకు బాగా రావు. సో నేనైతే ఇలా అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, టీ జాలతో అయితే వేస్తాను. చూడండి, సింపుల్ ప్రాసెస్ ఇదే. నాకు సింపుల్ అనిపిస్తుంది. కొంచెం ఇక్కడనైతే పిండి అయితే కొంచెం మెత్తగా అయిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా, మరీ గట్టిగా ఉందనేసి. సో అయినా పర్లేదని వేస్తున్నా, అంటే బాగానే వస్తాయి, మరీ పేలిపోవు. సో ఇలా అయితే జాలతో అయితే వేసుకోవాలి. కొంచెం నాది పిండి మెత్తగా అయిపోయింది, కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. అయినా మెత్తగా అయినా కూడా బాగా వస్తున్నాయి. సో అనేసి నేనైతే కంటిన్యూ చేసిన. సో ఇలా అయితే వేసుకోవాలండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి. మనం నార్మల్గా కాకుండా మనం ఫెస్టివల్స్కి కూడా ఇలా చేసుకుంటే అంటే చికెన్లో కానీ మటన్లో కానీ సూప్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. మా ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తూ తింటాడు. ఇదైన రోజైతే నేను టిఫిన్ అంటూ ప్రతిరోజు టిఫిన్ ఏం చెయ్యను. వీక్లీ 2 times చేస్తాను. చేస్తే ఒకరోజు దోశ, ఒకరోజు ఇవైతే చేస్తాను, అంతే. మరీ రోజు అంటే చెయ్యను. వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటాను. అంటే చేయొచ్చు, బట్ ఆయనకి లంచ్ ప్రిపేర్ చేయడం 9:30కే వెళ్తాడు కదా. సో కొంచెం మనిషిగాని వల్ల లేట్గా లేస్తా అన్నమాట. సో ఇలా అయితే వేస్తున్నాను. మీరు ట్రై చేయండి. చేయితో కూడా నార్మల్గా పిండి ఇలా కొంచెం మెత్తగా కాకుంటే, కొంచెం గట్టిగా అయిందంటే మనం చేయితో కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. సో ఇలా అయితే అయింది. ఇలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మా వారికి కొంచెం ఫీవర్ ఉందన్నమాట. ఫీవర్ ఉంది కదా అనేసి ఆయిల్ ఫుడ్ ఎందుకు అని అనుకున్నా, బట్ ఆయనకి ఇష్టం కదా, ఇదైనా తింటాడేమో, నైట్ అన్నం తినలేదు అనేసి నేనైతే చేస్తున్నాను. సో ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ నేను పెళ్ళైన కొత్తలో, అంటే మేము హైదరాబాద్కి వచ్చినాక ఇద్దరం ఉంటున్నప్పుడు
అమ్మో ఈ గారెలు పేలిపోతాయేమో, ఆయిల్ వేస్తే మళ్ళీ మొహం మీద పడతాయేమో, మొహం ఖరాబ్ అవుతుందేమో అనేసి మస్తు భయపడుతుండే, అంటే ఏదన్నా ఆయిల్ వస్తువులు చేయాలంటే. కానీ నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు. చపాతీ కూడా చేతితో తీస్తే మా వారు అంటాడు అప్పుడప్పుడు, వామ్మో మస్తు స్పీడ్ ఉన్నావు కదా అంటాడు. చపాతీ ఏం కాలుతుందిలే, బట్ ఎందుకో గంటతో అయితే తీయబుద్ది కాదు చపాతీలు. నేనైతే చేతితోటే తీస్తూ ఉంటా. చూసే వాళ్ళందరూ అమ్మ కాలదా అనుకుంటారు, బట్ నాకు అలవాటు అయిపోయింది. ఇదండి వీడియో, చాలా బాగుంటుంది. నా వీడియో మొత్తం చూసి అయితే మీరైతే నచ్చుతుంది అనుకుంటాను. మీకైతే మీరు ఈ ప్రాసెస్తో అయితే కంటిన్యూ చేయండి. ఏదన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.